హాయ్ అంటే ఈ రోజు నేను మీ ముంగడికి తీసుకొచ్చిన ఫోక్ సాంగ్ వచ్చేసి అందాల ఓ ముద్దు గుమ్మ అనేసి ఈ ఫోక్ సాంగ్ ని మీ ముంగడికి తీసుకురావడం జరిగిందండి. అయితే ఈ ఫోక్ సాంగ్ లో యాక్ట్ చేసిన వారు ఎవరు అనేసి అంటే గనక హిట్ పేరు అయినటువంటి అక్షిత్ మార్వెల్ గారు అండ్ వైష్ణవి సోని గారు యాక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ కాంబినేషన్ లో పాస్ట్ లో ఒక సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ ఏంటో మీ అందరికి గుర్తుకొచ్చే ఉంటది. అయినా కూడా నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఆ సాంగ్ పేరు ఏంటి అంటే తట్టుకోలేనే నువ్వు చేసిన మోసం అని పార్ట్ 2 సాంగ్ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో చాలా పెద్ద హిట్ అన్నట్టుగా. ఇప్పుడు అదే ఫ్లోలో అదే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ ఇప్పుడు అందాల ఓ ముద్దు గుమ్మ అనేసి మీ ముంగడికి తీసుకొచ్చారు అన్నట్టు వాళ్ళు. అయితే ఈ సాంగ్ లో స్టోరీ ఏంటి అనేసి అంటే గనక అబ్బాయి పూర్ అన్నట్టుగా అమ్మాయి రిచ్ అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్యలో లవ్ కొనసాగుతుంది హ్యాపీగా. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ అండ్ మామగారు వచ్చేసి అమ్మాయికి వేరే పెళ్లి చేయడం జరుగుతుంది అన్నట్టుగా. ఈ ఆ పెళ్లి జరిగిన తర్వాత కూడా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. ఆమె కూడా తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటుంది అన్నట్టుగా. అయితే చివరికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అబ్బాయి దొరుకుతాడు. దొరికినప్పుడు ఇక్కడ వాళ్ళ మామయ్య పట్టుకున్న మా అమ్మాయి వాళ్ళ మామయ్య చంపైన అని అన్నారు. చంపేయండి అనేసి అమ్మాయి వాళ్ళ తండ్రి అనడం జరుగుతుంది అన్నట్టుగా. అక్కడ తనని చంపేయబోతుంటే వేరే లెవెల్ ట్విస్ట్ ఉంటుంది అన్నట్టుగా. ఆ ట్విస్ట్ లో లేడీ విలన్ ఎంటర్ అవుతుంది అన్నట్టు. ఆ లేడీ విలన్ మనుషులతోని మళ్ళీ మన హీరో గారైన అక్షిత్ మార్వెల్ గారు ఫైట్ చేయడం జరుగుతుంది. ఫైట్ చేసిన తర్వాత మళ్ళీ అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళు కూడా మళ్ళీ గొడవకు దిగా వాళ్ళ నాన్నగారు ఆపడం జరుగుతుంది అన్నట్టు. ఆపిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేసి పార్ట్ 2 లో మనం చూడొచ్చు అన్నట్టుగా. అయితే ఇక్కడ మెయిన్ ఈ సాంగ్ హైలైట్ ఏంటిదంటే ఫైటింగ్ అన్నట్టుగా. అయితే ఇందులో ఈ సాంగ్ లో 75% సాంగ్ ఉండగా 25% ఫైట్ సీన్ తీయడం జరిగింది అన్నట్టుగా. కొత్తగా ట్రై చేశారనేసి చెప్పొచ్చు. అంటే ఎవరైనా ఒక చిన్న బిట్టు పెడతారు కానీ మన వాళ్ళు 25% సాంగ్ 100% సాంగ్ లో 75% సాంగ్ అయితే 25% ఫైట్ సీన్ కి కేటాయించారంటే ఆ ఫైట్ ఎలా ఉందో మీ అందరు అర్థం చేసుకోవాలి. సో ఓవరాల్ గా ఈ సాంగ్ బ్యూటిఫుల్ గా ఉందండి. మీకు అందరికీ నచ్చుతుంది. అయితే ఈ సాంగ్ లిరిక్స్ రాసిన వారు ఎవరనేసి అంటే గనక సురేష్ తాళ్ళపల్లి గారు ఈ సాంగ్ కు అద్భుతమైన లిరిక్స్ రాయడం జరిగిందండి. ఒక్కొక్క లిరిక్ వింటూ ఉంటే మనకి హార్ట్ ఇట్లా పామ్ పామ్ అని కొట్టుకోవడం జరుగుతుంది అన్నది. అయితే ఇంత మంచి సాంగ్ యొక్క మ్యూజిక్ కూడా తోడవ్వాలి. తోడైతేనే హిట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ సాంగ్ ఇంత హిట్ అయింది అనేసి అంటే మ్యూజిక్ ఇచ్చిన వారి గొప్పతనం కూడా ఉంది అన్నట్టు. అయితే ఈ మ్యూజిక్ ఇచ్చిన వారు ఎవరనేసి అంటే కనుక మన మదీన్ ఎస్కే అన్నగారు ఈ సాంగ్ కు మ్యూజిక్ అందించడం జరిగింది అన్నట్టుగా తనదైన శైలిలో. ఇదే సాంగ్ కు మన సింగర్ గా వ్యవహరించిన వారు ఎవరనేసి అంటే మన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పాటలు తిట్ట ఎవరైనా ఉన్నారనేసి అంటే కనుక మన హనుమంత్ యాదవ్ గారు ఈ సాంగ్ కు తన సింగర్ గా వ్యవహరించడం జరిగింది. చాలా అద్భుతంగా పాడాడనేసి చెప్పొచ్చు. అయితే ఈ సాంగ్ లో డైరెక్షన్ ఎవరు వ్యవహరించారనేసి అంటే గనక మున్నా గారు ఈ సాంగ్ కు డైరెక్షన్ బాధ్యతలు తీసుకోవడం జరిగింది అన్నట్టుగా. అయితే ఈ సాంగ్ కి స్టంట్ డైరెక్టర్ గా ఎవరు వ్యవహరించారంటే అఖిల్ కరాటే గారు ఈ సాంగ్ కి స్టంట్ మాస్టర్ గా వ్యవహరించడం జరిగింది అన్నట్టుగా. చెప్పే కదా 100% సాంగ్ లో 75% సాంగ్ ఉంటే 25% ఫైట్ సీన్ ఉందన్నట్టు. ఆ ఫైట్ సీన్ ఈ సాంగ్ హైలైట్ అనేసి చెప్పాను కదా. మీరు తప్పకుండా చూడండి. మీ అందరికి నచ్చుతుందండి. అందుకనేసి నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. ప్లీజ్ ఈ సాంగ్‌ని చూసి మీరు ఆదరిస్తారనేసి నమ్మకం కొద్దీ ఈ సాంగ్ నేను మీ ముంగడికి తీసుకురావడం జరిగింది. అలాగే మన ఫోక్ ఫ్యామిలీ వారు ఎవ్వరున్నా కూడా మన మన సాంగ్స్‌కి ఇచ్చే రివ్యూని చూసి మీరు కాస్త నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.